తమిళ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్ద తలకాయ అయిన రాధారవి గురించి గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చిన్మయ్ విషయంలో రాధారవి అతి ఉత్సాహంతో వ్యవహరించాడంటూ అంతా కూడా అంటున్నారు. ఇక చిన్మయ్ అయితే ఏకంగా ఆయన చెడుగుడు ఆడేసుకుంటోంది. ఈ సమయంలోనే రవి మరింత వివాదంలో చిక్కుకునేలా నయనతారపై విమర్శలు చేశాడు. లేడీ సూపర్ స్టార్ అనేంత స్థాయి ఆమెకు లేదు అంటూనే ఇంకా పలు విమర్శలు ఆమెను చేయడం జరిగింది. దాంతో ఆయన సినీ కెరియర్ మరియు రాజకీయ కెరియర్ మొత్తం కూడా నాశనమైంది. తన సినీ మరియు రాజకీయ కెరియర్ నాశనం అవ్వడంతో రాధారవి మరింతగా ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేస్తూ ఇంకా వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా విశాల్ పై ఈయన కమెంట్స్ చేశాడు. విశాల్ కు ఏమీ తెలియకున్నా అన్ని విషయాల్లో నాకు తెలుసు అంటూ తలదూర్చుతాడు. నా పేరుకు ముందు ఉండే రాధాను తొలగించుకోవాలని అన్నాడు. రాధ అనేది నా తండ్రి పేరు అనే విషయం అతడికి తెలియదు. మరేదో ఉద్దేశంతో నా పేరులోని రాధను తొలగించుకోవాలంటూ నన్ను ఆదేశించాడు. అతడి మాటలు తెలివి తక్కువతనంను చూపుతున్నాయి. అతడు తనకు తెలియని విషయాల్లో కూడా తలదూర్చి అంతా తానే చేశాను అన్నట్లుగా వ్యవహరిస్తాడు అంటూ ఎద్దేవా చేశాడు. అయితే విశాల్ పై రాధారవి చేసిన విమర్శలు సినీ వర్గాల్లో ఆయనపై మరింత కోపంను కలిగిస్తున్నాయి. రాధారవి ఇకపై అయినా తన నోరును అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని కొందరు తమిళ సినీ వర్గాల వారు సూచిస్తున్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.